హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఆంధ్ర స్టైల్లో నాటుకోడి పులుసు రాగి సంగటి అండి. మరి ఈ నాటుకోడి పులుసు రాగి సంగటి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. నాటుకోడి కర్రీకి ఇక్కడ నేను కేజీన్నర నాటుకోడి తీసుకున్నానండి. ఇక్కడ నేను కోడి వేయించాను అన్నమాట. ఇది కేజీన్నర అండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి చూద్దాం. దీంట్లో టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం 2 రెబ్బల పుదీనా, కొత్తిమీర, అల్లం చిన్నపాయ పేస్ట్ అండి. ఇక్కడ మసాలా దినుసులు అండి. ధనియాలు, చెక్క, లవంగ, అనాస పువ్వు, 3 యాలకులు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర. వీటిని లైట్గా వేడి చేసుకొని రోస్ట్లా చేసుకొని పొడి చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చేసుకునే విధానం చూద్దామండి. ఈ నాటుకోడి అనేది చేసే పద్ధతిలో చేస్తే చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుందండి. ఇది చేసుకునే విధానం తెలియాలి. మామూలు చికెన్ చేసుకున్నట్టు కాదండి. నాటుకోడి చేసుకునే పద్ధతి వేరు. అసలుకి చేసుకుందాం పదండి. ఇక్కడ కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ పెట్టుకొని ముట్టించుకుందాం. ఇక్కడ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఒక 3 లవంగం, 2 చెక్క వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ వేద్దాం. పచ్చిమిరపకాయలండి. కొంచెం 2 రెబ్బలు పుదీనా అండి. ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిందండి. అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకుందామండి. అల్లం చిన్నపాయ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నాటుకోడి వేసుకుందాం. ఇప్పుడు కలిపి పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఆ మసాలా అంతా చికెన్కి పట్టేటట్టుగా. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకుందామండి. ఉప్పు కూడా వేసుకుందాం. పసుపు కూడా వేద్దామండి. నేను 1 స్పూన్ వేసాను పసుపు. ఒకసారి కలుపుకుందాం.
మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఈ నాటుకోళ్ళలో నీళ్ళంతా బయటకు వచ్చిందండి, వాటర్ అంతా. చూసారా? ఇప్పుడు దీంట్లోనే కారం వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు మేము కారం ఎక్కువే తింటామండి, అందుకని 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుందామండి. ఒక కళాయి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా దినుసులన్నీ దీంట్లో వేసుకొని వేపుకుందామండి. ఈ మసాలా దినుసులన్నీ మంచి వాసన వచ్చేదాకా వేపుకోవాలండి. వేగిపోయినాయండి, కట్టేసుకున్నాం స్టవ్. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఒకసారి మూత తీసుకుందామండి. ఒకసారి తిప్పుకుందాం. దీంట్లో వాటర్ వేసుకుందామండి. ఇది నాటుకోడి కాబట్టి బాగా ఉడకాలండి ముక్క అనేది. ఇక్కడ చూసుకొని సరిపోని వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే కొంచెం పులుసుగా ఉండటానికే పెడుతున్నాను. ఇప్పుడు మసాలా పొడి వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకుందామండి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదండి, ఇక్కడ కొంచెం వేస్తున్నాను నేను ఉప్పు. ఇక్కడ మరొకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. విజిల్ కూడా పెట్టేసుకుందాం. ఒక 4 విజిల్స్ వచ్చిన దాకా ఉడకనిద్దామండి. రాగి సంగటి చేయడానికి ఇక్కడ నేను 1/2 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. స్టోర్ బియ్యం తీసుకున్నాను. స్టోర్ బియ్యం అయితే రాగి సంగటికి బాగుంటుందని. ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కడుక్కుందామండి 2 సార్లు. నేను శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు 1/2 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందామండి. ఈ అన్నం ఉడికించుకుందాము. ఒక 3 విజిల్ 4 విజిల్ వస్తే చాలండి. విజిల్ తీద్దామండి. సరే మూత తీసి చూసుకుందాం.
ఇవ్వండి ఇలా మెత్తగా అయ్యింది కదా. ఇప్పుడు ఇంకొక 2 గ్లాసులు నీళ్ళు పోసుకుందామండి. ఒక గ్లాసు రాగి పిండికి 1/2 గ్లాసు బియ్యానికి మొత్తం 4 గ్లాసులు వాటర్ పడతాయండి. ఇక్కడ ఇంకొక గ్లాసు కూడా వేస్తున్నాను. ఫస్ట్ 2 గ్లాసులు పోసుకున్నాం కదండి, ఉడకబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో 2 గ్లాసులు వేసానండి. ఇప్పుడు కొంచెం ఇది తెరలేటప్పుడు మనం రాగి పిండి వేద్దాం. ఊరకట్లా పైన మూత పెడుతున్నానండి, విజిల్ అయితే పెట్టట్లేదు. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇంత మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకుందాం. ఒకసారి చూద్దామండి, తెరులుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకొని రాగి పిండి వేసుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాసు రాగి పిండి వేస్తున్నానండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు అట్లా మూత పెట్టుకోవాలండి, కదిలించకుండా. ఇప్పుడు మూత తీసుకుందామండి, కలుపుకోవాలి చిన్నగా. ఈ అన్నం ఈ పిండి బాగా కలుపుకోవాలండి, మొత్తం కలిసిపోయేటట్టుగా. ఇలాగ రావాలండి. చక్కగా మొత్తం ఇలాగ కలిపి పెట్టుకున్నాం కదా. స్టవ్ కట్టేసుకుందాం. అంతే, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసి చూద్దాం. చూడండి, బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని తీసి కళాయిలో పెట్టుకుందామండి. కుక్కర్ పెద్దగా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కర్రీ. నాటుకోడి పులుసు తయారు చేసుకునే విధానం అయితే ఇంతే అండి. రాగి సంగటి నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. తినటం ఒక్కటే లేట్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకొని తింటే ఒక్కసారి మీరు అసలు వదిలిపెట్టరండి, ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ముక్క కూడా చాలా బాగా ఉడికింది. ఎంత బాగుందో చూడండి. రాగి సంగటి నాటుకోడి పులుసు. అర్జెంటుగా దీన్ని ఒక పట్టు పట్టాల్సిందేనండి, లాభం లేదు. ఈ కొండలేమో చూస్తా దీన్ని. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.